ఈ మధ్య మనం చూస్తున్నాము చాలామంది చిన్నపిల్లలు జస్ట్ సింపుల్ ఫాల్కే అంటే ఉడుకుంటూ కింద పడడము, లేకపోతే 2-3 స్టెప్స్ మించి కింద పడడము, లేకపోతే మంచం మించి కింద పడడము, ఇలా పడంగానే వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. జనరల్లీ ఈ కండిషన్ ఎందుకు అని మేము కొంచెం బ్యాక్ ఎండ్గా రీసెర్చ్ చేసి వాళ్ళకు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసి చూస్తే ఎస్పెషల్లీ మనకి తెలిసింది ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్లనే ఈ బోన్స్ వీక్ అయ్యి వాళ్ళకి ఎర్లీగా ఫ్రాక్చర్స్ అవుతున్నాయని అర్థమవుతుంది. సో అందరూ ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఖచ్చితంగా వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకుంటేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అండ్ వైటమిన్ డితోని మన బ్రెయిన్ యాక్టివిటీ కూడా రిలేటెడ్ అయి ఉంటుంది అండ్ మన ఇమ్యూనిటీ కూడా రిలేట్ అయి ఉంటుంది కాబట్టి సో వైటమిన్ డి సప్లిమెంటేషన్ వల్ల డెఫినెట్గా బెటర్ అవుట్కమ్సే వస్తాయి. సో ఈ వైటమిన్ డి సఫిషియెంట్ ఎంత తీసుకోవాలి? ఎవ్రీడే ట్యాబ్లెట్ తీసుకోవడం అంటే కొంచెం దూరం తీసుకుంటాం, మర్చిపోతాం, అట్లా ఇంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మంత్లీ వన్స్ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే పేషెంట్కి కూడా వైటమిన్ డి లెవెల్స్ అన్ని మెయింటైన్ అవుతాయి. సో దట్ ఈ ఎర్లీ ఫ్రాక్చర్స్ ఇలాంటివన్నీ మనం ప్రివెంట్ చేయవచ్చు.